చంద్రబాబు గారు ఫస్ట్ టైం సీఎం కదా, తర్వాత జగన్ కదా. ఎందుకు ఆర్థిక వ్యవస్థ కుదేలైంది ఆంధ్రప్రదేశ్ది? ఒక క్యాపిటల్ లేకపోతేనే మొత్తం కునారిల్లిపోతుందా? కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, హైదరాబాద్ అనేది తెలంగాణకు ఒక పెద్ద ఎసెట్. రేపు 1,00,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ నుంచి రావచ్చు. రేపు 20,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ కూడా ఖర్చు పెట్టడానికి ఏం ప్రాబ్లం లేదు. ఇంతకుముందు డీడీఏకి చెప్పినది చూడండి. అట్లా హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది తెలంగాణకు ఊతం. అది ఇచ్చే ఆర్థిక అంశాలు కాదు, అది ఇచ్చే ఎంపవర్మెంటు, ఎంప్లాయ్మెంటు, లేకపోతే ఇంకా ఇతర. కానీ కాంగ్రెస్ పార్టీ చేతిలోకి వచ్చిన తర్వాతే తెలంగాణ ఏమవుతుంది అనేది చాలా మంది చాలా నేను హామీ ఇవ్వగలను. నేను ఎందుకంటే కొన్ని డిపార్ట్మెంట్స్లో కూడా అక్కడక్కడ నేను పోయి పరిశీలిస్తున్నా, వాళ్ళ నుంచి ఫీడ్ తీసుకుంటా, కొంత వీలైనంత వరకు ఏదైనా ఆ మాట అంటంలో తప్పేం లేదు కదా. ఇప్పుడు వాళ్ళది ఏంటంటే ప్రచారం వేరు, పని వేరు. ఓకే, కాంక్రీట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది కాంగ్రెస్ యొక్క ఎజెండా ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఏఐసిసి అని కాదు, మా జాతీయ నాయకత్వం కూడా హైదరాబాద్ అయినా తెలంగాణ తను పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని. కానీ 125 ఏళ్ల కాంగ్రెస్ చరిత్ర ఎంత కాదనుకున్నా 125, 130 ఏళ్ళ దాకా వచ్చింది. ఇప్పుడు ఈ 100 ఏళ్లలో చేయని అభివృద్ధి 15-20 ఏళ్లలో మిగతా పార్టీలు చేసి చూపించినాయి. కానీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నేను అభివృద్ధి వైపే వెళ్తానని మాట్లాడడం అనేది కొంచెం ఇక్కడ బీజేపీని విమర్శించాలని కాదు, కానీ మన్మోహన్ సింగ్ అనే ఒక వ్యక్తి, ఆర్థికవేత్త అంటాం మనం, ఆయన ప్రధానమంత్రి కూడా అయ్యారు. ఆయన అదొక మహాశక్తి. ఈరోజు మనం ఎంజాయ్ చేస్తున్నాం అంటే మాంటెంగ్ సింగ్ అహ్లూవాలియా అంటాడు, మన్మోహన్ సింగ్, వీళ్ళిద్దరిని తయారు చేసింది పివి నరసింహారావు గారు. తయారు చేసిందంటే ఆయన పుట్టియాలి, వాళ్ళ టాలెంట్ను పికప్ చేసి వాళ్ళను ఏ విధంగా వినియోగించుకోవాలని పివి నరసింహారావు గారు చేసిన న్యూ ఎకనామిక్ పాలసీస్ ఇలా దేశానికి శ్రీరామరక్ష. మోదీ దాన్ని కనీసం అర్థం చేసుకుంటే కూడా ఈ దేశాన్ని 5th లార్జెస్ట్, లేకపోతే 16 ట్రిలియన్ 20 ట్రిలియన్ కాదు, ది గ్రేటెస్ట్ ఇండియాని తయారు చేయవచ్చు. బట్ ఏం చేస్తాం ఇప్పుడు? అది చెప్తే వాళ్ళు రాజకీయ విమర్శ అనుకుంటారు. ఏ ఎకనామిక్ మోడల్తో వారు చేస్తూ, ఇప్పుడు మనది 39 లక్షల కోట్లు, 40 లక్షల కోట్లు, రేపు 45 లక్షల కోట్లు కూడా ఉంటాయి. కనీస కొనుగోలు శక్తి పెరగదాయా, పేదోనికి నిల్వ నీడలేని స్థితులు పెరుగుతున్నాయి. కానీ ఒక ఆయన ఆస్తి ఆయన కొడుకు పెళ్ళి 5,000 కోట్లు చేసే స్థితికి పోతున్నది. అంటే ఈ ప్యారిటీస్ రావద్దనే ఇండియన్ ఎకానమీని చాలా లీవరేజ్ చేస్తాడు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసే సమయంలో. కానీ ఆయన ఎకనమిస్ట్గా కూడా మిక్స్డ్ ఎకానమీ అంటారు. అంటే ఏంది? పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ. ఇప్పుడు ఈ రెండింటికి తేడా ఏం లేదు. వీఆర్ నౌ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థని, అంటే కేవలం ప్రైవేట్ రంగం పెంచి ప్రభుత్వ రంగాన్ని తుంచే ప్రక్రియ జరుగుతున్నది. ఎన్ని పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ డిస్ట్రక్ట్ అవుతున్నాయి. సో అవన్నీ చెప్తే జనానికి అర్థం కాదు. ఇప్పుడు ఏంది 1,60,00,000 కోట్ల రూపాయల నూతన అప్పు ఎవరు చూడరు. దేశానికి వనరులు ఉన్నాయి కాబట్టి అప్పిస్తారు, తీసుకుంటాడు. కాక ఏం చేసిండంటే ఏం చెప్పాడు, పాపం ఆయనకేం తెలియదు కాబట్టి రేపు రాహుల్ గాంధీ డెఫినెట్గా 2029లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. డెఫినెట్గా చూడండి. ఒక ఆధునిక భారతదేశ నిర్మాణం తన ఒక డ్రీమ్ ఉంటుంది. నేను నేను రేవంత్ రెడ్డి గారు ముందు నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పలేను. ఇక్కడున్న పొలిటికల్ కన్స్టెంట్స్ వలన వీనో తను అవ్వగలుగుతారని ఊహించే తనను వన్ సైడెడ్గా మేము రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేసింది. ఇంతమంది నాకు దగ్గర వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నాయకుడు అయ్యే లక్షణం ఉన్న వాళ్ళని సపోర్ట్ చేయాలని ఆ రోజు లక్ష్యం. అది నాకు ప్లస్ అయిందా మైనస్ అయిందా నేను పట్టించుకోను. అఫ్కోర్స్ ఇప్పుడు అందరు ఎంజాయ్ చేస్తారు, మంత్రులుగా ఉంటారు, ఓకే. మా నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలు పెడతా. మాకు దేశంలో ఉన్న నాయకులు నెక్స్ట్ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి. చేస్తే ఈ దేశం నువ్వు ఆపినా ఆగలేని స్థితికి తెచ్చేది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ ఒకరోజు సముద్రంలో పారబోసే గోధుమల్ని తీసుకొచ్చి సాధిన కాంగ్రెసే. అమెరికా వాళ్ళు వాడలేని ఎక్స్పైరీ డేట్ అయిన అట్టి సముద్రంలో పోస్తుంటే అయ్యా మా వాళ్ళకి తిండని అయితే అని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ భారతదేశాన్ని బతికించుకున్న కాంగ్రెసే రేపు బతుకునిచ్చే భారతదేశాన్ని తయారు చేస్తుందని నాకు ఒక ప్రగాఢమైన నమ్మకం. దాంట్లో మధ్యన బీజేపీ ఏం చేసింది, ఆర్ఎస్ఎస్, ఇదంతా రాజకీయ విమర్శ. వాళ్ళకి చెప్పిన అర్థం కాదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు పివి నరసింహారావు గారి పుణ్యమా అని
జరుగుతున్న పరిణామాలన్నీ మన్మోహన్ సింగ్ గారి తరహా టైంలో మళ్ళీ దానికి హ్యుమానిటీని అంటే ప్రైవేట్ సెక్టార్ పెరిగినప్పుడు మళ్ళీ ప్రజల్ని ఆదుకోవాలి. ఎస్, ఆ క్రమంలో మనం మన్రేగా లాంటి ఆహార భద్రత లాంటి ఇట్లాంటి పేదోళ్లకు ఆసరా ఉండే పథకాలన్నీ తెచ్చినాం. మళ్ళీ ఈయనకి ఏం చేయాలనో పాపం ఇప్పుడు ఒక దెబ్బ తాకితే ఒక మందు పెడితే దాని సైడ్ ఎఫెక్ట్ ఏందనే దానికి కూడా ఇంకో మందు ఇస్తారు. అవును. అట్లా కాంగ్రెస్ పార్టీ